ఈ దీపావళి మీకు ఎక్కువ గ్లో వస్తున్నట్టుంది ఈ సినిమాతో తెలుసు కదా. అవును. అంటే 2 years గ్యాప్ వచ్చింది మీకు. గ్యాప్ హిందీలో బిజీగా ఉండే వాళ్ళు తీసుకున్నారా లేదంటే? నేను ఎప్పుడో అనుకోలేదు, ఐ థింక్ అనుకోకుండా జరిగింది. నేను ఎప్పుడూ నా కెరియర్ ప్లాన్ చేయలేదు. అండ్ నాకు వచ్చిన బెస్ట్ స్క్రిప్ట్స్లో నేను చూస్ చేశాను అంతే. అండ్ తెలుసు కదా కూడా 2 years బ్యాక్ నేను సైన్ చేశాను యాక్చువల్లీ. సో కానీ టైం పట్టింది రిలీజ్ అవ్వడానికి. బట్ నేను ఎప్పుడో ఐ నెవర్ డిసైడెడ్ దట్ ఓకే ఐల్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ తెలుగు అండ్ ఐల్ గో టు సమ్ అదర్ ఇండస్ట్రీ. ఇప్పుడు విషయం గురించి ఒక మాట్లాడాలి ఏంటంటే, నేను ఎప్పుడో ఐ యూస్ టు థింక్ ఓటీటీ వల్ల లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇప్పుడు లేవు. హిందీ ఆడియన్స్ చూస్తున్నారు తెలుగు సినిమా, తమిళ సినిమా అండ్ ద సేమ్ ఫ్రమ్ హియర్. కానీ ఆ మల్లికాగంధ రిలీజ్ అయిన తర్వాత చాలామంది రాశారు ఎందుకు గ్యాప్ ఇచ్చింది అంటే, వై డిడ్ యూ టేక్ ద గ్యాప్ అని, అండ్ తెలుగు సినిమాలు చేయాలి. అప్పుడు నాకు అర్థమైంది లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి. ఎందుకంటే దే ఫీల్ క్లోజర్ టు యూ వెన్ యూ డూ అ తెలుగు ఫిల్మ్. వాళ్ళు కనెక్ట్ అవుతారు వెన్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ అ తెలుగు ఫిల్మ్ అని. సో అది నాకు అర్థమైంది. సో ఇప్పుడు నేను కాన్షియస్గా ఐ విల్ ట్రై అండ్ డూ మోర్ తెలుగు ఫిల్మ్స్ అండి. ఆల్రెడీ చేస్తున్నారు కదా. అవును, ఉస్తాద్ కూడా చేస్తారు. అయిపోయిందా కళ్యాణ్ గారి షూట్ మీద? కళ్యాణ్ గారిది అయిపోయింది, కానీ స్టిల్ 2-3 days ఉన్నాయి నాకు షూట్ చేయాలి. కళ్యాణ్ గారితో షేర్ అయిపోయింది, ఫినిష్ అయింది. బ్యాక్ టు బ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను. అవును, థ్యాంక్ యూ.